హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఈ వీడియో తీసి 1 వీక్ అవుతుంది. ట్యూస్డే వస్తే 1 వీక్ అండి. ఇది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. నాకు మా ఇంట్లో ఇద్దరు అమ్మలు ఉన్నారని ఎందుకంటున్నానో వీడియో మధ్యలో చెప్తాను, చూడండి. ఇంకా ఏమైందంటే మిన్ను వాళ్ళు తొలి ఏకాదశికి ఇంటికి వచ్చారు. మళ్ళీ వాళ్ళ స్కూల్ ఉంది కదా అనేసి దింపడానికి నేను వెళ్ళాను, వాళ్ళని తీసుకొని వెళ్ళేసాను. అయితే నేను ట్యూస్డే వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వరకు రిటర్న్ అవుదామంటే మా చిన్ను అస్సలు వినలేదండి, అస్సలు వెళ్ళనివ్వలేదు. పిన్ని ఉండు పిన్ని అని ఏడ్చేసింది. ఇంకా ఓకే అనేసి ఆ రోజు వరకు ఉండేసి ఇంకా ఎలా ఉన్నాం కదా, ఖాళీగా ఉన్నాం కదా అనేసి డీమార్ట్కి వెళ్ళేసి అలా కొంచెం షాపింగ్ చేసేసి మాకు కావాల్సిన గ్రాసరీస్ తీసుకున్నాము. ఇంకా ఆ రోజు నైట్ వరకు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మార్నింగ్ లేచి బ్రష్ చేసేసరికి 10 అయింది. ఇంకా అక్కనే మొత్తం పనులన్నీ చేసేసుకుంది. నాకు ఇద్దరు అమ్మలు అన్నారు కదా, ఇక్కడ ఉన్నప్పుడు అమ్మ చేస్తుంది, అక్కడికి వెళ్తే అక్క కూడా సేమ్ అమ్మ లాగే, ఇంకా అమ్మ కన్నా ఎక్కువగానే చూసుకుంటుంది. మిన్నుని ఎలా చూసుకుంటుందో నన్ను కూడా సేమ్ అలానే చూసుకుంటుంది. ఇంకా నేను ఆ రోజు ఫుల్ వర్షం, ఆ వర్షంలో 10కి లేచి బ్రష్ చేసుకున్నాము. మిన్ను కూడా వర్షం ఉందనేసి ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. బ్రష్ చేసేసి ఇంకా డైరెక్ట్ స్నానం చేసేసి నా డ్రెస్ ఎప్పుడు ఒకటి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాయి నా డ్రెస్సెస్. ఒక డ్రెస్ ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్లూ కలర్ డ్రెస్ తీసుకొని వేసుకున్న తర్వాత రాగి జావా తాగేసాము. రాగి జావా అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటేనేమో మమ్మీ టీ కాఫీ చేస్తుంది, కానీ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో టీ కాఫీలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు హెల్తీగా పిల్లలకి ఏదైనా పెట్టినా హెల్తీగా పెట్టాలని వాళ్ళకి టీ కాఫీలు అసలు అలవాటు చేయలేదు. పాలు కూడా చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి. ఇక్కడికి వస్తే డైలీ తాగుతారు, కానీ వాళ్ళ దగ్గర చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మిల్క్ కూడా ఎక్కడ దొరుకుతున్నామండి, ప్యూర్ మిల్క్ దొరకట్లేదు. కాబట్టి ఇంకా వాళ్ళకి రాగి మాల్ట్ చేస్తుంది రోజు మార్నింగ్. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తాగేసాను. రాగి మాల్ట్ తాగిన కాసేపటి తర్వాత కొబ్బరి లడ్డు చేసింది, కొబ్బరి లడ్డు తినేసాను. దాని తర్వాత చెకోడీలు కూడా ఇచ్చింది, ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత అవి తినేసిన కాసేపటికి పోమోగ్రానైట్ ఒలిచిచ్చింది. అసలు ఒక్క పని కూడా చెప్పలేదు, మొత్తం తనే చేసింది. పోమోగ్రానైట్ ఒలిచిస్తే మిన్నుతో సహా నేను కూడా తినేసాము. ఇంకా అవి అయిపోయిన తర్వాత మిన్ను వాళ్ళు పిన్ని ఏమైనా ఆడుకుందాం అని అంటే ఇక్కడ ఇట్లా గ్లాస్, ఇది ఒకప్పుడు యూట్యూబ్లో మస్తు ట్రెండింగ్లో ఉండే కదా, ఒక సెల్ మన టార్చ్ పెట్టేసి దానిపైన గ్లాస్ పెట్టేసి వాటర్ వేసేసి మనం ఏదైనా ఒక కలర్ వేస్తే చాలా బాగా వస్తుంది. అట్లా మీరు ఎప్పుడైనా చేశారో కూడా చెప్పండి. అప్పుడు ట్రెండింగ్లో ఉన్నప్పుడు చేశారో లేదో చెప్పండి. ఇంకా వీళ్ళకి బోర్ కొడుతుందంటే ఇది చేసేసాము. ఇది మేము ఇలా ఇటు ఆడుకుంటుంటే మా అక్క బీట్రూట్ క్యారెట్ స్టీమ్ చేసి దాంతో అది చపాతీ పిండిలో కలిపి రెయిన్బో చపాతీ అంటే కలర్ ఇక్కడ చూడండి, రెడ్ కలర్ అండ్ క్యారెట్ కలర్ ఇక్కడ సర్కిల్లో వస్తుంది చూడండి, అంటే రెండు కలిపి చేసింది. ప్యూర్ రెడ్ ఉందేమో మొత్తం బీట్రూట్, కలర్ ఉందేమో మిక్స్ చేసింది. ఇదేమో ఎల్లో కలర్లో ఉందేమో క్యారెట్తో చేసింది. మిక్స్ చేసి అంటే పిల్లలకి హెల్తీగా ఎలా అయినా తింటారు కదా, క్యారెట్ బీట్రూట్ తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను మా అక్కని అడిగి మీతో షేర్ చేస్తాను. ఇంకా మేము ఆ చపాతీ తినేసి కొంచెం రైస్ కూడా తినేసాము. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా నేను వద్దాం ఆ రోజు, ఇంకా వద్దామంటే అప్పుడు కూడా వినలేదు. మిన్ను చాలా గోల చేశారు, వద్దు ఉండు పిన్ని అని చాలా ఏడ్చింది చిన్నుగాడు అయితే. ఇంకా చపాతీ చేసేసి తిన్నాం. ఇంకా ఈవినింగ్ అయితే చాలు మిన్నుకి ఏదో ఒక స్నాక్ కావాల్సిందే. అయితే ఆలు అండ్ క్యారెట్ మంచిగా ఉడకబెట్టి ఇప్పుడు ఇలా బజ్జీలాగా చేశాను. మీకు ఆ రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా ఇవి చేసేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా కొన్ని తినేసి ఇంకా నేను బయలుదేరాను. కానీ నేను బయలుదేరుతుంటే చిన్ను అయితే చాలా ఏడ్చింది. నాకు మా అక్క అయితే సెకండ్ మదర్ లానే చూసుకుంటుంది. మీకు మీ లైఫ్లో అలా ఎవరైనా ఉన్నారా కూడా కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే మరి బాయ్.